మేషరాశి. ఏ అక్షరాల వాళ్ళు ఈ మేషరాశి వస్తారో ఒకసారి తెలుసుకుందాం. చూచే చోళ, అశ్విని 4 పాదాలు, చూ చే చోళ అనే అక్షరాలు. అలాగే భరణి 1 2 3 4 పాదాలు, లీలు లేలో అనే అక్షరాలు. అదేవిధంగా కృత్తిక 1వ పాదం, ఆ అనే అక్షరం. ఇవన్నీ కూడా ఈ 9 పాదాలు 9 అక్షరాలు మేషరాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఆదాయం 2 పాళ్ళు, వ్యయం ఖర్చు 8 పాళ్ళు ఉంది. అలాగే రాజపూజ్యం 1 అయితే అవమానం 7 పాళ్ళు కనపడుతోంది. ఇక ఈ మేషరాశి ఈ సంవత్సరం రాశి ఫలాల్లోకి వెళదాం. 11/8/2016 వరకు గురువు 5వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం అంతా కూడా 6వ స్థానంలో ఉంటాడు. అదేవిధంగా శని ఈ సంవత్సరం ఆరంభం నుండి 26 జనవరి వరకు, 26 జనవరి 2017 సంవత్సరం వరకు శని 8వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం సంవత్సరం వరకు పూర్తిగా మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా 9వ స్థానంలో ఉంటాడు. వత్సరారంభం నుండి రాహు సంవత్సరం చివరి వరకు కూడా 5వ స్థానంలో, అలాగే కేతు 11వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని ఆధారంగా, ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూసినట్లయితే ఈ మేషరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఆగస్టు వరకు చక్కని విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఉంది. బృహస్పతి బలం వల్ల మీ యొక్క సృజనాత్మకత, మీలో దాగి ఉండేటువంటి సృజనాత్మకత, మీలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని చక్కగా నిరూపించుకునేటువంటి అవకాశం, నిరూపించుకునేటువంటి సమయం, చక్కగా ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ముఖ్యంగా మీ పైన ఒక రకమైనటువంటి విశేషమైనటువంటి బాధ్యతను మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు, మీలో ఉండేటువంటి ఆ సృజనాత్మకతని, నైపుణ్యాన్ని పరిపూర్ణంగా చాటుకునేటువంటి ఆ చక్కని అవకాశాలు మీకు లభిస్తాయి. వాటిని పరిపూర్ణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారో అందులో సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక శుభమైనటువంటి వార్త వినటమో లేదా ఒక శుభకార్యాచరణ చేయటమో మీరు చేసేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం, విదేశయానం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవి కూడా దాదాపుగా సఫలమయ్యేటువంటి అవకాశమే కనపడుతోంది. స్త్రీలకి ఈ సంవత్సరం దీర్ఘకాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీరి చక్కని పరిష్కార మార్గం కూడా లభించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు, అవివాహితకు వివాహ ప్రాప్తి కూడా జరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది మీకు. అంతేకాకుండా చేయవలసినటువంటి పనులన్నీ కూడా ప్రతి క్షణము కూడా ఉపయోగించుకొని, ప్రతి క్షణాన్ని కూడా పరిపూర్ణంగా ఉపయోగించుకొని, ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకొని మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఒక విశేష కార్యక్రమానికి మీ మేధా సంపత్తిని ఉపయోగించి చక్కని పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి ఒక సదవకాశం మీకు లభించవచ్చు. కానీ ఏదో తెలియని విధంగా ఒక కాలయాపన, ఏదో తెలియని విధంగా మీలో ఉండేటువంటి ఒక స్వల్పమైనటువంటి ఒక జాఢ్యం వల్ల అది కాస్త చేజారిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది గనక సకాలంలో ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సమాజంలో చక్కని పేరు ప్రతిష్టలు లభించే అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడం, చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి మీకు చేకూరడం ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ సంవత్సరం ఉంది. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి అవకాశాలు కూడా రావచ్చు. ఇక న్యాయ మార్గము, ధర్మ మార్గము అనుసరించాలనేటువంటి ఒక స్థిరమైన నిర్ణయానికి కూడా వస్తారు. మీరు తాము కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా చక్కని ప్రవేశం లభించడం, ఉన్నత విద్యలకు చక్కని అవకాశాలు కూడా మీకు లభించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అయితే మీలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆ నిర్లక్ష్య ధోరణి, అంతేకాకుండా కాలయాపన, ఇవే ప్రధాన శత్రువులుగా మీకు మారేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అయితే ఇదంతా కూడా బృహస్పతి అనుకూలత వల్ల ఆగస్టు వరకు దాదాపుగా మీకు మంచి సమయం, మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ ఆగస్టు తర్వాత మాత్రం
ఆగస్ట్ నుంచి మళ్ళొచ్చే జనవరి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే సమయంలో మాత్రం సాధ్యమైనంత వరకు అతి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మీలో ఉండేటువంటి దాగి ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి రహస్యాలను కానీ లేదా వ్యాపార రహస్యాలను కానీ ఏదో అత్యుత్సాహంతో ఎదుటి వాళ్ళకు తెలిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు గాంభీర్యంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శ్రమ మీద అవుతుంది, ఫలితం వేరొకదయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం మీకు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు ఈ దాదాపుగా ఆగస్టు నుండి. అంతేకాకుండా చిన్న సమస్యకైనా కానీ ఎక్కువగా పెద్దగా సరి అయినటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని ఎక్కువగా ఆలోచించి సరి అయినటువంటి ఒక పరిష్కార మార్గ దిశలో వెళ్లాల్సింది. చిన్న సమస్య అని కానీ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ధనం విపరీతంగా మంచినీళ్లలాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో రెండవ భాగంలో. అది కూడా కాస్త జాగ్రత్తగా మీరు దాన్ని ఒక పద్ధతిగా ధనాన్ని ఖర్చు చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో. దుర్జన సాంగత్యం కూడా పొంచి ఉంది. స్నేహాల విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరి అయినటువంటి సంయమనం ఒక రకమైన నియంత్రణ మాత్రం మీకు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. స్త్రీ పురుషుల యొక్క సహవాస దోషాలలో కూడా ఒక రకమైన అపనిందలు కానీ అపోహలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య విభేదాలు కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కానీ వారి ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. రుణ బాధల నుండి బయటపడడానికి మాత్రం ఒక అమృతహస్తం మీకు లభిస్తుంది. అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రం కానీ గృహ నిర్మాణాలు కానీ స్థిరాస్తిని మీరు వృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు ప్రథమార్థంలో సఫలమయ్యే అవకాశం ఉంది. సంవత్సరం యొక్క రెండవ భాగంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని చక్కగా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా స్నేహలాభము శత్రుధనము కూడా కొన్ని సందర్భాల్లో మీకు లభించవచ్చు. విలాసవంతమైనటువంటి వస్తువులు ఖరీదు చేయడం, ఉద్యోగంలో పదోన్నతి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. కనుక శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు సంవత్సరం యొక్క మధ్య భాగం వరకు అనుకూలంగా ఉంది. తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. అయితే మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ముఖ్యంగా స్త్రీల విషయాలలో సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో సంవత్సరం రెండవ భాగంలో కాస్త మీకు సహజంగా స్త్రీలకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగినటువంటి ఔషధ సేవనం తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు దాదాపుగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు వీలైనంత వరకు గోసేవ చేయండి. అంతేకాకుండా తులసి, వేప, మారెడు, మర్రి మామిడి ఇలాంటి దేవతా వృక్షాలను ఖచ్చితంగా పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. శనేశ్వర ధ్యానము, అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. రాహు, కేతువు కూడా వీలైనంత వరకు ప్రతినిత్యం స్తోత్రాలు చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను ఈ సంవత్సరం అంతా కూడా మీరు పొందొచ్చు.